ఇక్కడ పడినటువంటి ప్రయాస వ్యర్థమైపోకూడదు. దేవుడు అప్పగించిన దర్శనాన్ని బట్టి, సత్య సువార్తను బట్టి కొంతమంది బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకంటే జ్ఞానం కలిగిన వారు, వాళ్ళకంటే కొన్ని పారంపర్యం కలిగినటువంటి వారు, వాళ్ళకంటే కొన్ని పుట్టినప్పటి నుంచి ఆ విధమైన ఆత్మీయతలు ఉన్నవారు దానికి అడ్డంగా ఉండకుండా ఉండటానికి పౌలు అన్ని జనులతో కూడా అటువంటి వారికి కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారన్నమాట. అనేక మంది ఈ సత్య సువార్తను అంగీకరించే అదే ఏంటంటే వ్యర్థమైపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. ఒక్కసారి 5వ వచనం చదవండి. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్టు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు, to whom we gave place by subjection not for an hour, that the truth of the gospel might continue with you. అంటే సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్టు, మీతో కూడా కంటిన్యూ విత్ యూ, మీతో ఉండినట్లు, మీతో మీ మధ్యలో నివసించినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు తన సొంత ప్రజల గురించి అంటున్నారు. ఈ చాలా మంది దేవుని తెలుసుకుంటారు. ఆర్ యు లిజనింగ్ మీ? చాలా మంది ప్రభుని తెలుసుకుంటారు. యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు సొంత ప్రజలను చూసినప్పుడు ఏంటంటే ఈ విషయాలన్నీ మర్చిపోతారు, వాళ్ళ పక్షంగా వెళ్ళిపోతారు అన్నమాట. చాలా మంది ఏమంటారు, దానికి మేము వేరే మతం నుంచి వచ్చారు, వేరే కులం నుంచి వచ్చారు అలా అంటూ ఉంటారు. ఏమవుతుందంటే ఇక్కడ ఈ విధమైనటువంటి జీవితం అనేక మందిలో ఆ కాలంలో ఉన్నాయి. సువార్త సత్యము మనుషులతో కూడా నివసించటలేదు. సువార్త సత్యము మనుషుల మధ్యలో నివసించటలేదు. సువార్త ప్రకటించే వారు ఉంటారు, సువార్త విన్నువారు ఉంటారు, సువార్త చదువుతున్న వాళ్ళు ఉంటారు, సువార్త ఇంకా చెప్పేవారు ఉంటారు. కానీ ఈ లోకములో ఇప్పుడు మనోడున్న పాండమిక్ స్టేజ్ లో మన బలపరచడానికి కానీ ఆలోచించడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. ఈరోజు న్యూస్ లో చదివానమాట, ఆల్మోస్ట్ 25,000 to 30,000 అయిందన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరు కోవిడ్ పాజిటివ్. ఎలా ఉందో అనుకుంటున్నావు? నేను మొన్న కొన్ని లెక్కలు చెప్పా మీకు. నేను వారంకి 8 రోజులకి 1,00,000 లెక్కపోయి ఇప్పుడు 2 రోజులకి 3 days కి 1,00,000 మంది కోవిడ్ పేషెంట్స్ అయిపోయారు ఇండియాలో. ఏమో రోజుకి ఇంకా 1,00,000 మంది అవడం ఎన్ని రోజులు పట్టింది? వెరీ ఫ్యూ డేస్. నోబడీ కెన్ సేవ్ ఎనీవన్. ఎందుకంటే ఇది ఒక ఎండమిక్ గా ఉండట్లేదు, ఒక ప్రాదేశికముగా ఆగిపోయేది కాదు. ఇది ప్రపంచ వ్యాప్తముగా ప్రతి చోట్ల ఒక మహామారి వల్ల సంచరిస్తూ ఉంటది అన్నమాట. ఈనాడు మనకు ఆశ్రయించుటకు ఆధారపడుటకు ఏమి కనపడట్లేదు. మనకంటే గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా వాళ్ళ చేతులు ఎత్తేసారు. అయినప్పటికీ ఈరోజు మనకు దేవుని ఎరిగిన నాకు మీకు కలిగిన ఒక వాగ్దానం లేకపోతే ఆ నిరీక్షణ గురించి మాటలు చెప్తామని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మనకు అందింపబడిన సత్య సువార్త అనగా మీరు ఈ సువార్త విని యేసుని అంగీకరించినప్పుడు, ఈ సత్య సువార్త నేను మీరు అంగీకరించినప్పుడు, ఆ సువార్త నమ్ముతూ ప్రభువులో జీవించడానికి ఇష్టపడినప్పుడు, మన మతం ఏదైనా కానివ్వండి, మన కులం కానీ, మన భాష కానీ, మన రైస్ ఏదైనా కానివ్వండి, ఇట్స్ నన్, ఇది ఏది కాదుగా మన విషయము. ఎవడైనప్పటికీ ఆ సత్య సువార్త అంగీకరించి బ్రతుకుటకు నిర్ణయం తీసుకున్నప్పుడు పౌలు అంటున్నాడు, ఎందుకు నేను లోక విషయంలో గాని సువార్త విషయంలో గాని నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వట్లేదు? వై డు ఐ మేక్ మై సెల్ఫ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పెల్? ఎందుకంటే ఈ సువార్తలో ఉన్న ప్రత్యేకత, నాకు మీకు రక్షణ ఇచ్చినటువంటి ఈ సత్య సువార్తకున్న ప్రత్యేకత, అది మన మధ్య నివసించినటువంటి సువార్త, మనతో కూడా నివసించినటువంటి సువార్త. అంతే కదా. మొదటి సువార్త ఏంటి? కన్యక అయినటువంటి మరియలో ఇమ్మాన్యుయేల్ దేవుడు గర్భం ధరింపబడి మనకు తోడుంటాడని ఒక వాగ్దానం, ఆ సువార్త మనకు అందింది. ఆ వాగ్దానం నెరవేరినప్పుడు ఆ క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినప్పుడు, ఆ సువార్త మోసినటువంటి, ఆ సువార్త నమ్మినటువంటి, ఆ సువార్తని అంగీకరించి ఈనాడు మన జీవితంలో బ్రతుకుతున్న మనకు మరొక వాగ్దానం, క్రీస్తు సువార్తని, ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్.
మరెమ్మకి ఇచ్చినట్టు సువార్త కాదు మనకిచ్చేది, మర్చిపోకూడదు. మనకు పండగ చేసుకోవడానికి కొన్ని వాక్యాలు ఉన్నాయి. మరి మీకు ఇచ్చిన సువార్త కాదు నాకు మీకు ఇచ్చింది. దేవుడు మనకిచ్చిన సువార్త నేను మీరు మోయడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆ సువార్త, ఆ సత్య సువార్త, దేవుని వచన సత్య సువార్త, ఎట్టుబడి చెప్పిన సువార్త కాదు. అదనమాట ఆ సువార్తలో ఉన్న ప్రత్యేకత. చదవండి ఒకసారి 5వ వచనము. సువార్త సత్యము మీ మధ్యలో నిలుచున్నట్లు, సువార్త సత్యము మీ మధ్యలో నిలిచినట్లు ఉందండి. మన జీవితంలో పరిస్థితిని బట్టి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక విషయం అర్థమైపోయింది. ఇప్పుడు మన సహోదరులకు కానీ ఆత్మీయ సహవాసంలో ఉన్న వారికి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఎందుకండి ఫెలోషిప్ లో కనపడలేదు, ఏంటయ్యా ఇంట్లో ఉన్న పరిస్థితి, కష్టాలు వచ్చినా కంప్లైంట్, ఇంకెందుకు రాలేదంటే అదా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు మాకు పనులు ఉన్నాయి, లేకపోతే అంటే నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నష్టం మాత్రం ఎవరికి? సువార్తకి. ఎందుకంటే సత్య సువార్త కాదు మనం ఫాలో చేసేది, మనలో సువార్త నిలిచి ఉండుట లేదు. మనం సువార్తను వింటున్నాం, సువార్త చెప్తున్నాం, కానీ మనతో కూడా నివసించిన సువార్త అన్నమాట దేవుడు మనకిచ్చింది. ఈ సువార్త నన్ను రక్షించగలిగినట్లయితే, ఇఫ్ దిస్ గాస్పెల్ కుడ్ సేవ్ అవర్ లైఫ్ ఫ్రమ్ ద సిన్, మన పాపం నుండి సువార్త మన రక్షించుటకు బలమైనది అయితే, అదే సువార్త మనతో నివసించినప్పుడు ఆ సువార్త యొక్క శక్తి బలమును మనం ప్రతి పరిస్థితుల్లో కూడా అనుభవించగలం. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ఈ లోకముతో ఎటువంటి కాంప్రమైజ్ కి ఇష్టపడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే కొంతమంది త్యాగం చేసినట్టు అనుకుంటాం. అవును, వర్షమైన ఆఫీస్కి వెళ్తున్నాం, త్యాగం చేయడానిగా సాలరీ కోసమా? ఇంటర్కి వెళ్తున్నారు, తడిచే చిచ్చానండి, ఎవరి కోసం తడిచారు? ఎవరి కోసం? చాలా మంది ఆత్మీయ జీవితాన్ని ఈ విధంగా చూస్తూ ఉంటారు, ఏదో త్యాగం చేసినట్లు. సహోదరులారా, సత్య సువార్త నాకు మీకు అందించింది, అది మనతో కూడా నివసించిన సువార్త కనుక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము కలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. 5వ వచనం చదవండి. కాదు, సారీ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు. మరొకసారి చదవండి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లు మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము. దేవుని కృపను గురించి విని ఈ సువార్త నాలో మీలో నాటబడుచున్నప్పుడు, ఈ సువార్త వలన నా జీవితములో మీ జీవితములో కలిగినటువంటి ఒక శుభవర్తమానం ఉంది. అదేంటంటే మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. సత్య సువార్త ఈ లోకములో మొదటి వచనం మీరు మర్చిపోకూడదు. పౌలు అన్ని జనుల మధ్యలో ఈ సువార్త ప్రకటించినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడంటే, అన్య జనులకు ప్రకటించిన అదే సువార్త యూదుల్లో ఉన్నటువంటి ఎన్నికైన వారు కూడా ప్రకటించారు. ఎందుకంటే ఈ అన్ని జనులకి సత్య సువార్త ప్రకటించగానే కొంతమంది ఎన్నికగల వారు ఉంటారు, గొప్పవారు. వాళ్ళు ఏమంటారు, అదేం అవసరం లేదు, అతన్ని ఒట్టిదే, పని పట్లేని వాళ్ళ యొక్క మార్గం. కాబట్టి పౌలు ఏం చేశారంటే, ఈ అడ్డం తిరిగిన వారికి సత్య సువార్త మొదటి బోధించాడు. ఎందుకంటే పాపం ఎన్నిక లేని వారు, కృపలో ఆశ్రయించిన వారు, యేసుని ఎరగని వారు జీవితంలో క్రీస్తు యేసు కృప వలన ఫలము ఫలించాలని కోరుతూ ఈ సువార్తను ప్రకటించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని అడిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువులో ఉంటున్నారు,
నువ్వు అంగీకరించిన సువార్త ద్వారా నీ జీవితంలో ఫలభరితమైనటువంటి ఏదైనా కార్యాలు ఉన్నాయా? మీకు ఉద్యోగం వచ్చిందా, చదువు వచ్చిందని కాదు, ద గాస్పల్ దట్ యు హ్యావ్ యాక్సెప్టెడ్, మీరు అంగీకరించిన సత్య సువార్త ద్వారా. వింటా ఉంటారు కదా సువార్త, బాగా రోజు వింటాం. టీవీ పేరుడు ఉంది సువార్తవాణి ఏంటి, టీవీలకి మొబైల్కి ఏం కొదవలేదు మనకి. బ్రతికి ఉన్నా కూడా లైవ్ ఇచ్చే పాస్టర్లే ఉన్నారు. ఎందుకని? పని తక్కువ అన్నమాట కదా, వేరే ఎక్కడ ఉంటది అన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్య సువార్త పౌలు చెప్తున్నాడు, ఈ సత్య సువార్త ఎందుకు నాకు మీకు ఏ విధంగా పనిచేస్తా అంటున్నాడు? మీలో సహితము సర్వలోకములో ప్రతి చోటున వ్యాపించినట్లు మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఫలమివ్వలేనటువంటి ఒక సువార్తని మీరు అంగీకరించినట్లయితే, పని చేయలేని సువార్తని మీ జీవితంలో అంగీకరించినట్లయితే, చెప్పిన మాట మీరు అర్థం చేసుకోవాలి. You are praying to God, you are worshiping God, you may be preaching God, you may be sharing gospel to others. మరి మీకు ఆకాశం నుండి దేవుని దూత యొక్క సువార్త ప్రకటించినప్పుడు తప్పకుండా ఆమె జీవితంలో అనుభవించింది. యేసు ప్రభువుకు మార్గం తెరవడానికి వచ్చిన బాప్టిజం యోహాను మాట్లాడినప్పుడు, యేసు యోహాను యోర్దాను తీరములో కలిసిన ప్రకారము ఈనాడు ఎక్కడ నుండి వచ్చినటువంటి ఈ సువార్తను నేను అంగీకరించినప్పుడు, మీరు అంగీకరించినప్పుడు, నా జీవితములో మీ జీవితములో ఫలమిచ్చే సువార్తను మర్చిపోకూడదు. ఈరోజు నేను అంగీకరించిన సువార్త నాకు ఫలమిచ్చి నా జీవితాన్ని నిలబెట్టుకున్న స్థాయిలో ఉంటుందా అంటే, లేకపోతే ఒక్కసారి దానికి కారణం గెలతలకు పౌలు క్లియర్ గా చెప్తున్నాడు అనమాట. కానీ ఆ సువార్త యొక్క 2-3 ప్రత్యేకతలు చెప్పి నేను ముగించామని ఇష్టపడుతున్నాను. 23వ వచనం, కొలసి 1:23. కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సువార్త మానవ జీవితాన్ని నిజముగా సత్య సువార్త. సువార్త సత్యమైనది, అది అసత్యమైనది కాబట్టి చాలా మంది ట్రూ గాస్పెల్ అంటున్నాం. గాస్పెల్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. నేను నిజమైనటువంటి మనిషి అంటే అర్థం ఏంటి? నిజంగా నేను మనిషిని అంటే అర్థం ఏంటి? నీకు నీ మీద అనుమానం ఉన్నట్టేగా. అవును, గాస్పెల్ ఇట్ ఈస్ ట్రూ. గాస్పెల్ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రూ, నో డౌట్. కానీ ఏమైందంటే నాలో మీలో ఆ సువార్త సత్యముగా ఉండుట లేదు. మన జీవితంలో ఈ ఫలం ఫలించుట లేదు. మన జీవితంలో తర్వాత మాట్లాడుతూ ఈ సువార్త నిరీక్షణ మీకు పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సువార్త వింటూ ఉంటాం. ఇప్పుడు ఒక్కడొక్కడు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలా భయంకరమైనటువంటి విధమైనటువంటి స్టంట్స్ జరుగుతుందన్నమాట. ఈ పాండమిక్ లో లోకమంతా ఈ పాండమిక్ తో ఇబ్బంది పడుచుండదు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పటి నుంచో. సెకండ్ వరల్డ్ వార్ నుంచి ఇటువంటి పాండమిక్స్, ఇటువంటి అంటువ్యాధులు, ఇటువంటి మహామారులు ప్రజల దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ మనం 1-2 తరములు లేవు కాబట్టి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని కోట్ల మంది చనిపోయినటువంటి చరిత్ర లోక చరిత్రలో ఉంటుంది, లేదని చెప్పట్లేదు. ఈ కాలంలో అనేక మంది దైవజనులు మనుషుల్ని అది కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. డ్రైవ్ ఇన్ వర్షిప్ అంట. అర్థం కాల అంటే మీ కారులో గ్రౌండ్కి వచ్చి మీ కారులో కూర్చోండి ప్రభుని ఆరాధిద్దామని, బైక్ మీద కూర్చొని ఆరాధించమంటున్నారు. నాకు ఒక అనుమానం వచ్చింది. ఆదిమ సంఘము పీడింపబడినప్పుడు యెరూషలేములో
యూదియ దేశములో ఆరాధనకు స్వాతంత్రం లేని కాలములో, బంధింపబడిన కాలములో, పీడింపబడిన కాలములో వాళ్ళు ఏ కారులో కూర్చొని ఏ బైక్ మీద కూర్చొని ఆరాధించారు? అర్థం కాలేదు. అప్పుడు సంఘాలు ఉన్నాయా? యూట్యూబ్ లైవ్ ఉందా? టెలివిజన్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు మన సువార్త వ్యాపించేది ఎలాగా? చెప్పండి. ఇప్పుడు మన సువార్త ఎలా వ్యాపిస్తుంది? సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, టెలివిజన్ ద్వారా. కానీ అప్పుడు ఈ సువార్త ఫలమిచ్చేది కాబట్టి ఇవి ఏమి లేకుండా ఈ భారతదేశం దాకా వచ్చింది. దేవునికి స్తోత్రం. నాకు మీకు కావాల్సింది పబ్లిసిటీ స్టండ్లు చేసినటువంటి భక్తి కాదు కావలసింది. ప్రతి పరిస్థితిలో కూడా ఉన్నా లేకపోయినా బ్రతికి ఉన్న చోటలో ఈ రోజు మనకి అందరికి చేరి స్తుతించడానికి, సహవాసం చేరడానికి అవకాశం లేదు. ఓకే, ఈ అవకాశం లేని సమయంలో నీ ఎలాగ నమ్మకంగా ఉండాలి? ఏం చేయాలి? ఇంటి దగ్గర నుంచి కారులో వేసుకొచ్చి అక్కడ గేట్ దగ్గర ఉండి కారులో కూర్చో, నేను వాకింగ్ చెబుతాను, వింటాను, వెళ్తా ఆఫరింగ్ వేసి వెళ్ళాలి, ఊరికి వెళ్ళకూడదు. ఏం చేయాలి? కారణం ఎందుకు తెలుసా? ఈ సువార్త ఫలమిచ్చేది కాదండి. అనేక మందిలో ప్రకటించిన వాళ్ళలో ఫలించడం లేదు, వినేవారిలో ఫలించటం లేదు. చాలా మందికి సువార్త తెలియదు కానీ సువార్తికుడు బాగా తెలుసు. కారణం ఏంటి తెలుసా? ఈ సువార్త నీ జీవితంలో ఫలమిచ్చే స్థాయిలో లేదు, భయం ఇచ్చే స్థాయిలో ఉంటుంది. ఈ సువార్త మనకు నిరీక్షణ కలుగు చేస్తుంది. మీ మధ్యలో ఉన్న సువార్త, మీతో కూడిన సువార్త, ద గాస్పెల్ అండ్ యు ఆర్ నాట్ డిఫరెంట్ వన్స్. ఈ సువార్త మీరు ఇది వేరుగా ఉన్నటువంటి విషయం కాదండి. బోత్ ఆర్ సేమ్. యేసుని అంగీకరించిన నేను, సువార్త విని యేసుని అంగీకరించిన నాలో ఆ సువార్త శక్తి, ఆ సువార్త నాకు నిరీక్షణను, సువార్త నాకు ఫలభరితమైన జీవితమును దయచేస్తుందని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. మీలో ఎందరూ ఈ సత్య సువార్తకు అనుసారముగా, ఈ సత్య సువార్తను బట్టి మన జీవితం సమర్పించుకున్నారండి? సుఖమైన, దుఃఖమైన, ఇబ్బందులైన, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మనం ఒక్కసారి గమనించాలి. ఇదొక ఛాలెంజ్ గా మనం తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, నీ సొంత రక్షకుడుగా యేసుని అంగీకరిస్తే యు డిజర్వ్ ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ గాస్పెల్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు సువార్త ఫలానికి యోగ్యుడువే. దేవునికి స్తోత్రం. నీవు ఫలము ఫలించుటకు యోగ్యుడువే. నీవు నిరీక్షణ కలిగి బ్రతుకుటకు యోగ్యుడువే. వి డిజర్వ్ ఫర్ దట్. బికాస్ ఈ సువార్త ఎలాగంట? మన మధ్యలో నివసించడానికి. యేసు ప్రభు గురించి ఏమన్నారు? ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై. తర్వాత అదే వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మీ మధ్య నివసించను. ద వర్డ్ షుడ్ లివ్ అమంగ్ us. దేవుని వాక్యం యేసు నాలో మీలో జీవించిన ప్రకారము, యేసు 33 సంవత్సరము భూమి మీద బ్రతికిన ప్రకారము ఈ సజీవ వాక్యం నాలో మీలో బ్రతుకుతూ ఉండాలి, కనపడాలి. We have to see the word in our life, not to hear, not neither speak, but to see how the word is working in us. మన వాక్యం వినట కాదు, వాక్యం చెప్పుట కాదు, కానీ ఈ వాక్యం యొక్క ఫలము, వాక్యం యొక్క శక్తి మన జీవితంలో మనం అనుభవించాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అడ్జస్ట్మెంట్ లైఫ్. మన జీవితంలో అనేక లోపాలు వస్తూ ఉంటాయి, మనకు అనేక టెంప్టేషన్స్, టెన్షన్స్, అటు ఇటు ఆలోచనలు అన్ని వస్తూ ఉంటది. లేదని చెప్పట్లేదు. పరిస్థితిని బట్టి భయపెట్టినటువంటి పరిస్థితులు వచ్చింది మనకి, సుఖం ఇచ్చిన పరిస్థితులు వచ్చింది మనకి, ప్రేమించే వారి మధ్యలో, ద్వేష వారి మధ్యలో మనం ఉంటాం. నిరాశ వచ్చిన అనుభవాలు వస్తూ ఉంటాయి, ఆశ పుట్టిన అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇవి ఏమి లేవని చెప్పట్లేదు. వీటన్నిటిలో మన జీవితంలో వాస్తవికత ఏంటంటే నేను మీరు అంగీకరించిన సువార్త నాకు నీకు ఫలం ఇచ్చే సువార్త. ద సెకండ్ థింగ్ ఏంటంటే అది మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది. ముఖ్యంగా ఇటువంటి స్టేజెస్ లో, ఇటువంటి స్థితిలో మనకి ఎటువంటి నిరీక్షణ లేనటువంటి సమయం ఇది కదా. ఎక్కడికి వెళ్ళిన భయం అన్నమాట. ఈ రోజు నేను జస్ట్ ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చి చూస్తే ఎదురు సందు మొత్తం క్లోజ్ చేసి ఉంది, కుడివైపు చూస్తే ఆ సందు క్లోజ్ చేసి ఉంది. ఎక్కడ చూసినా మూయబడినటువంటి, ముత్తేసినటువంటి
ఏంటంట? సందులే. మొన్న చెప్పినట్టు ఇంక మూత వేయటం ఉండదు, ఆ పాత వేయటమే. ఆ మూత వేసేసి అయిపోయింది అయిపోయింది అయిపోయింది. టార్చ్ లైట్ వెలిగించడం, ప్లేట్లు కొట్టడం, మూత వేయటం, ఇవన్నీ అయిపోయింది. ప్రయత్నాలు మొత్తం అయిపోయింది. ఇంకొకటే ఛాన్స్ అన్నమాట. ఏంటి? పాతి పెట్టడం. ఆలోచించాలి మనం. వరల్డ్ వి సీ ఎనీ హోప్? ఎక్కడ లేని వారికి నువ్వు అంగీకరించిన సువార్త నిరీక్షణ ఇస్తది. దేవునికి స్తోత్రం. The gospel you are accepted is the gospel of hope. The gospel you accepted is the gospel of fruit. ఫలమిచ్చే సువార్త. ఊరికే చెప్పబాకండి, ఊరికే వినబాకండి. యేసు ప్రభు గురించి చెప్పింది కాదు, యేసు ప్రభు యేసు వార్త. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సువార్తను అంగీకరించిన వారు ధన్యులు. ఎందుకంటే ఆ సువార్త వలనే వారి జీవితంలో అనేకమైన ఇబ్బందిలో, అనేకమైన కష్టాల్లో వారు ముందుకు వెళ్ళగలరు. కాబట్టి సత్య సువార్తను అనుసరించి వారుగా ఉన్నారా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకముతో కాంప్రమైజ్ అయిపోయి, నామకార్థ క్రైస్తవ్యంతో కాంప్రమైజ్ అయిపోయి, పెద్దల యొక్క ఎన్నికల వారి యొక్క మాటలను బట్టి కాంప్రమైజ్ అయిపోయి, యథార్థ సత్య సువార్తని నాలో మీలో లేకుండా, సత్య ఆరాధన లేకుండా, సత్య ప్రార్థన లేకుండా, యథార్థమైన మారు మనసు లేకుండా, మనం జరుగుతున్న క్రియలను బట్టి మనలో పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా ఆ జీవితంలో కొనసాగుతూ ఉంటే, నేను మీరు వెంబడించినది సువార్త కాదు, మీ సువార్తను వెంబడిస్తున్నామే కానీ మీ మధ్యలో, నా మధ్యలో, నాతో మీతో కూడా ఆ సువార్త నివసించటం లేదు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. త్వరగా, అది వేరొక విషయం అయినప్పటికీ అదొక సువార్త భాగమే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. ఈ దూత మన 11వ అధ్యాయములో చూసినటువంటి దూత కాదు. 11వ అధ్యాయములో ఉన్న దూతలందరూ బూర్లు ఊదిన తర్వాత అక్కడ కార్యక్రమాలు పరిపూర్ణమైంది. ఇక్కడ వి సీ ఎ న్యూ ఏంజెల్. ఇక్కడ క్రొత్త ఒక దూతను చూస్తూ ఉన్నాడు. ఈ దూత ఏం చేస్తున్నాడంటే, భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకును ఆయా అసలు శ్రమకాలములో జరగబోవు గొప్ప సత్యాన్ని పద్మోస్ దీపములో యోహానికి బయలుపరుస్తూ ఉన్నాడు. ఈనాడు నేను మీరు ప్రకటించిన సువార్త ఆనాడు శ్రమకాలము రాబోచుండగా, చెప్పండి, మధ్యాకాశములో ప్రభు ఎక్కడ ప్రత్యక్షమవుతాడో గమనించండి. మధ్యాకాశములో చదువు ప్లీజ్. ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. సహోదరా, ఈరోజు యేసుని అంగీకరించిన దేవుని బిడ్డ, నువ్వు విన్న సువార్త అది ఫలమిచ్చే సువార్త. రెండవది నిరీక్షణ ఇచ్చే సువార్త. మూడవది ఆ నిరీక్షణ నిత్యత వరకు తీసుకెళ్లే సువార్త, నిత్యతలో కూడా ప్రకటింపబడినటువంటి సువార్త. దిస్ ఈస్ నాట్ సంథింగ్ వాట్ యూ థింక్ యువర్ ఇంటిమేట్ పాస్టర్ ఈస్ స్పీకింగ్. మీకు ఇష్టమైన వాడు చెప్పినటువంటిది కాదు సువార్త. ఇది చాలా విషయాలు ఉన్నాయి, కానీ జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ 3 things tonight this evening. ఎందుకంటే నాకు కలిగిన ఆలోచన మీ ముందు పెడుతూ ఉన్నాను. ఈ సువార్తను అంగీకరించడానికి ఈ నిత్యతలో ఏదండి, భూమికి ఆకాశముకు మధ్యలో అనగా మధ్య ఆకాశంలో ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు మిగిలిన దూతల వలె కాదు, ఇది వేరొక దూత అన్నమాట. నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న ఈ పుస్తకం, నేను మాట్లాడుతున్న మాటకు ఒక ప్రత్యేకత ఉంది. నా వైపు చూస్తారా? ఉన్న 3-4 బైబిల్ మనం చెప్తాం కదా, ఆకాశం గతించిన, భూమి గతించిన, నా మాటలు గతింపు అని. నువ్వు సర్టిఫికెట్ అక్కడ దాకా పోదు, పని ఉంటదు. ఎన్ని డిగ్రీస్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇది ఇక్కడతో అయిపోతుంది. కానీ ఈ భూమి మీద పట్టుకున్న ఈ గ్రంథముకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ప్రకటించేవాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నిత్యతలో కూడా ప్రకటింపబడినది. దేవునికి స్తోత్రం.
ఇది పాడు మాట కాదు. నేను ఇక్కడ ఉండి ఈ కెమెరా ముందుండి మాట్లాడుతున్నానేమో గాని అదే సమయంలో మరొక్క నాడు ఒక్క దూత, నియమింపబడిన దూత, ఇదే సువార్త. ఆలోచించండి, ఈ సత్య సువార్త మరియమ్మ తల్లి గర్భములో రూపింపబడిన కాలము నుండి, కలువరి కొండ మీదకి నడిపించబడినటువంటి కాలము నుండి, అపోస్తలుల ద్వారా స్థాపింపబడిన సంఘములో ప్రకటింపబడినప్పుడు ఈ సత్య సువార్త కొరకు అనేక మంది ఇబ్బంది పడి, మానసిక ఒత్తిడిలో ఉండి, శ్రమపడి హతసాక్షులుగా మారి, చివరికి ఎటువంటి గతి లేకుండా, దిక్కు లేకుండా ప్రాణ త్యాగం చేసిన వారి యొక్క రక్తములో స్థాపింపబడినటువంటి ఈ సంఘములో నేను మీరు సభ్యుడుగా ఉన్నప్పుడు మరిచిపోకూడదు, ఈ భూమి మీద స్థాపింపబడినటువంటి, ఈ భూమి మీద ప్రచురింపబడినటువంటి అదే సువార్త చేతులు పట్టుకొని ఆకాశము మధ్యలో సర్వజనులు ప్రకటించిన సువార్త అని మర్చిపోకూడదు. ఈరోజు మీరు ఎవరైనా గట్టిగా పట్టుకోవాలనుకున్న గ్రంథం ఉంటే ఇదే. ఎందుకని పట్టుకునేదే నిత్యత వరకు నిన్ను నిలబెట్టుకున్నటువంటి మాటల్ని పట్టుకుంటున్నాం, సువార్త. ఈ సువార్త కంటే మించినదిగా ఏ వర్తమానం మీ జీవితంలో ఉన్నా, అది ఏదైనప్పటికీ ఈ రాత్రి సమయంలో మన జీవితంలో అది మనతో కూడా నివసించదు. దేవుడు మనకు అందించిన సువార్త మనతో, మన మధ్యలో నివసించిన సువార్త. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో, కానీ గలతీయులకు రాసిన పత్రిక మనం చదివింది, కానీ గలతీయులకి ఒక సమస్య ఉంది. వాళ్ళు ఇంకొక సువార్త నేర్చుకున్నారు. ఆ సువార్త ఏంటో చదువుతాం మనం. 1:6-7. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత గలతీ 1:6. క్రీస్తు కృపని బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. దేవునికి స్తోత్రం. ఇదొక సువార్త అంట, తెలీదా మీకు? ఇది కూడా ఒక సువార్త. ఏది? కానీ ఈ సువార్త ఫలం ఇచ్చే సువార్త కాదు. ఈ సువార్త ఏ సువార్త కాదు? నిరీక్షణ ఇచ్చే సువార్త కాదు. ఈ సువార్త నిత్య సువార్త కాదు. ఈ సువార్త ఏంటంటే నిన్ను పిలిచిన వాణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా వెళ్ళే సువార్త. ఎవరికి పట్టింది అది? గలతీ సంఘములో కదా. అంటే ఇప్పుడు మన పరిస్థితి బట్టి మనం వెళ్తూ ఉంటాం. నిన్ను రక్షించినటువంటి, నిన్ను పిలిచినటువంటి, పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు. అర్థం కాల? ఏ సువార్త? భిన్నమైన ఫలమిచ్చే సువార్త, నిరీక్షణ ఇచ్చే సువార్త, నిత్యమైన సువార్త కాకుండా భిన్నమైన సువార్త. ఈ రోజు కుదరలేదు, ఏమవుతుంది? ప్రభుకు తెలుసు కదా. భిన్నమైన సువార్తకి రాలే. తెలియదా మీకు? గలతీ సంఘములో ఉన్నోరు ఎటువంటి ఈ సొంత నీతిని, సొంత ఆలోచనను సువార్తగా మార్చినటువంటి అనేక మంది క్రైస్తవ ఆలయములో ఉన్నారని సంగతి మర్చిపోబాకు. దేవునికి స్తోత్రం. చదవండి. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా. ఎంత త్వరగా తిరిగిపోతూ ఉంటారు. రక్షింపబడిన కాలంలో నా ప్రేమ, అయ్యో అన్న, అది అన్ని ఆలోచిస్తే ఇటు సువార్త కూడా అవుతాడేమో అని ఆలోచన అవుతుంది. కానీ వెంటనే ఒక జీవితం మారగానే రోజు ప్రార్థన, ప్రభువా మాకు ఏదో ఒకటి ఉద్యోగం లేకపోతే అవగానే ఇంకా మనిషి దొరకడు. ఎందుకని? భిన్నమైన సువార్తకి వెళ్ళిపోతాం. ప్రభు గారు ఇచ్చింది. ఈరోజు ఎందుకు మన జీవితంలో కొన్ని ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా, నేను నా గురించి అంటున్నాను, మీ గురించి కాదు. ఎప్పుడు నేను మీ గురించి చెప్పలేదు, నా గురించి చెప్పడానికి ఎప్పుడు నేను సిగ్గుపడను అనమాట. ఐ విల్ టెల్ అబౌట్ మై సెల్ఫ్. అనేక విషయాల గురించి రిపీటెడ్ గా ప్రార్థన చేసినప్పుడు కారణం ఎందుకంటే, ఒక ఫలం ఇచ్చే సువార్త నాతో కూడా, నా కుటుంబంలో లేదు. నిరీక్షణ ఇచ్చిన సువార్తకు నేను సాక్షిని కాదు. ఫలం ఇచ్చే సువార్తకు నా కుటుంబంలో సాక్షినే కాదు. నిత్యమైన సువార్త, నిత్యతలో ఆకాశము భూమికి మధ్యలో మరొక దూత. 11వ అధ్యాయములో దూతలందరూ బూరవుది ఆపేశారు. ఇంకా క్రొత్త దూత అన్నమాట 14వ అధ్యాయములో కనపడుతూ ఉన్నాడు. ఆ దూత ఈ ఒక్కటే పని. ఏంటా పని? సువార్త, నిత్య సువార్త, సత్య సువార్త, నిత్య సువార్త మొత్తం చదువు. నిత్య సువార్తను తీసుకొని ఆ దూత నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ భూమి మీద కొందరున్నారు,
భిన్నమైన సువార్తకు లోబడి జీవించిన వారు. భిన్నమైన సువార్త అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఎవరిని ఇన్సల్ట్ చేయడం కాదు, ఒక బాడీ షేమింగ్ కాదు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అదర్వైజ్ ఇప్పుడు మనం శరీరముల అవయవాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ భిన్న భిన్నముగా ఉండే మనకు ఏమైనా ఉపయోగం ఉందా? చేతులు ఉన్నాయి కానీ ఒక చెయ్యి ఇలా ఉండి ఇలా ఉండిపోయిన ఒకటి రోగం కాదు నేను చెప్పింది. అలా ఉన్న అనుకోండి, మనకి కాళ్ళు ఉన్నప్పటికీ చేతులు ఉన్నప్పటికీ అదేంటంట ఉపయోగపడట్లేదు. ఈనాడు సువార్త ఉంది, చర్చ్ ఉంది, ప్రార్థన ఉంది, కానీ మన జీవితంలో మనము ఒక భిన్నమైన సువార్తకు భిన్నమైన సువార్త సువార్తకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. దేవునికి స్తుతి. వచనం, అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను క్రీస్తు సువార్తని ఏం చేశారంట? చెరుపగోరి మీన్స్ that trouble you and would pervert the gospel of Christ. యేసు ప్రభు సువార్తని ఏం చేశారంటే తిరగేశాడు. అంతేనా? తిరగేశాడు. ఈ గ్లాసు ఖాళీ అయితే పర్లేదు, ఏ ఇబ్బందులు ఇలా ఉంటది, కానీ నీళ్ళు ఉంటే కష్టం అండి. మీకే అనిపించట్లేదు, ఎందుకంటే ఇది తరగబడిన సువార్త కాబట్టి నార్మల్. మనం కష్టపడాలి, మనం కష్టపడితేనే మనకు దేవుడు చేస్తాడంటారు. కానీ లోపల నిరీక్షణ, జీవము, ఫలమిచ్చే జీవితము, నిత్యత, ఆనందము, సమస్తము అనుగ్రహించిన ఈ గ్లాసును నువ్వు తిరిగి వేసుకోలేవు. దేవునికి స్తోత్రం. యు హావ్ టు కీప్ ఇట్ దిస్. వీటిలో నుంచి నువ్వు తాగాలి, వీటిలో నుంచి దాహం తీరిపోవాలి. ఈ సువార్త వలన మీరు బ్రతకాలి. గలతీ సంఘములో ఉన్న వారికి ఉన్న ప్రత్యేకత, వారు త్వరగా ఏం చేశారంటే మరొక సువార్త అనగా భిన్నమైన సువార్త 7వ వచనం, మరొక సువార్తము కాదు గాని క్రీస్తు సువార్తని చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు. దేవునికి స్తోత్రం. ఈరోజు సత్య సువార్త మనం నడిపించడానికి ఇష్టపడుచున్నప్పుడు, ఈనాడు నీ ఆత్మీయ జీవితమును పాడు చేయడానికి ప్రేమ రూపములో గాని, బంధువుల రూపములో గాని, స్నేహితుల రూపములో గాని, లేకపోతే మన ఫస్ట్ చదివినట్లు ఏది ఎన్నిక గల వారి యొక్క రూపములో గాని మన దగ్గరకు వచ్చినప్పుడు ఉపయోగం లేనటువంటి ఆత్మీయతలో ఉన్నట్లయితే దానికి ఉన్న కారణం ఎందుకంటే నీకు దేవుడిని అనుగ్రహించిన సువార్త, ఆనాడు కన్నీళ్లతో అంగీకరించిన సువార్త, మనస్ఫూర్తిగా అంగీకరించిన సువార్త, మతము, కులము, సాంప్రదాయము, ఆచారము సమస్తం ప్రక్కన పెట్టి జీవితాన్ని సమర్పించిన సువార్తలో నిత్య జీవితం ఉన్నది. నిత్యతలో కూడా ప్రకటింపబడినటువంటి సువార్త, ఫలమిచ్చే సువార్త, నిరీక్షణ ఇచ్చిన సువార్త. కానీ గలతీ సంఘం అన్యులు గారు, ఎవరికి? గలతీ సంఘస్థులు. వారు ఏం చేశారంటే ఒక తిరగబడిన సువార్తలోకి వెంటనే ఏమయ్యారు? 6వ వచనం, సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోయి. లిసన్, మీరు చదువుతున్నప్పుడు అర్థం చేసుకొని చదవండి. ఆ తిరగబడినటువంటి భిన్నమైన సువార్త తట్టు త్వరగా తిరిగిపోయావి. ఎంత త్వరగా? ఒక మాట చాలు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే, నా వైపు చూడండి, ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే ఎన్ని సంవత్సరం? ఆయన కూడా పొందారులే, డౌట్ మనకి. ఒక వ్యక్తి బ్యాప్టిజం తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు? పాదం పట్టుకొని, గాలి పట్టుకొని, అయ్యా 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 అయ్యా. కానీ వాడు ఆ భిన్నమైన సువార్తకి వెళ్ళడానికి ఒక్క క్షణం చాలు. దేవునికి స్తోత్రం. నీ సువార్త ఏది ఈరోజు? కానీ దేవుడు మనకు అనుగ్రహించిన సువార్తలో మీకు నిరీక్షణ ఉంది. ప్రతి స్టేజ్లో నిరీక్షణ ఉంటది. మీరు ఫలపరిదలుగా ఉంటారు. గొప్ప సాక్ష్యం. ఆకాశం భూమి మధ్యలో ఈ నిత్య సువార్త ప్రకటించినటువంటి దేవదూత ఎగురుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళ మధ్యలో ఈ భూమి మీద అనేకమైన దేవుని పిల్లలు ఒక భిన్నమైన సువార్తలోకి మలచబడి, తిరగబడిన సువార్త అనగా కొందరు వారి హృదయమును ఏం చేశారు? గలిబిలి చేసి వారి భిన్నమైన సువార్తకు
లొంగిపోయిన వారిగా ఉన్నారు. కాబట్టి పౌలు మనం ఫస్ట్ చదివాం కదా, ఏంటి? సువార్త సత్యము సువార్త సత్యము మీ మధ్యను మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి దేవునికి ఇస్తుంది. ఈ సువార్త మీ మధ్య నిలిచినట్లు, ఫలమిచ్చే సువార్త, నిత్యమైన సువార్త, నిరీక్షణ ఇచ్చిన సువార్త మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక క్షణమైనను లోబడుటకు ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం. అనేక మంది అపోస్తలులు ప్రాణం త్యాగం చేసి నాకు నీకు అందించిన ఈ సువార్త ప్రయోజనకరమైనది. నీకును నీ కుటుంబానికి, నాకును నా కుటుంబానికి, మీకును మీ పిల్లలకు, మీకు మీ జీవితమునకు బలమిచ్చిన, శక్తి ఇచ్చిన, నిరీక్షణ ఇచ్చిన, ఫలమిచ్చిన, నిత్యతలో సాక్షిగా ఎగురుతున్నటువంటి ఒక దేవదూత సువార్త సత్యము చేతిలో పట్టుకొని దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈనాడు నేను అంగీకరించిన సువార్త వలన నాకు కలిగినటువంటి మేలు ఏంటని ఆలోచించి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. లేకపోతే నా ప్రియ సహోదరి సహోదరుల, ఆలోచించండి, నేను అంగీకరించిన సువార్త నాకు నిరీక్షణ ఇస్తుందా? ఆ విధముగా సువార్త, సత్య సువార్తకు అనుసారమైన జీవితములో నేను ఉండాలని ఇష్టపడుతున్నానా? ఇది ఫలమిచ్చిన, సర్వలోకములో ఉన్న ప్రకారము మీలో కూడా, మీలో సహితము ఫలమిచ్చిన సువార్త అని చెప్పినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఊర్లో, ఈ గుంటూరులో, ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు నా చేతిలో కేవలం ఇదొక్కటే ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుండి మరొక నేపాల్ వెళ్ళినప్పుడు ఆనాడు కూడా చేతిలో ఇదొక్కటే ఉంది. అక్కడి నుంచి కొన్ని రాష్ట్రాలు వెళ్ళినప్పుడు, ఇప్పుడు కొన్ని దేశాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ప్రసంగం చేయడానికి కాదు, కొన్ని రిమోట్ ఏరియాస్ లో ఉన్న వేరే వేరే రాష్ట్రాల్లో, పల్లెటూరులో భాషలు రాని మధ్యలోకి వెళ్ళినప్పుడు ఇదొక్కటే ఉంది చేతిలో. కారణం ఎందుకు తెలుసా? ఈ సువార్తలో నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సువార్తలో ఫలం ఉంది. ఈ సువార్తకు, నిత్యతకు కనెక్ట్ అయి ఉంది. ఇది మన జీవితంలో ఫలం ఇచ్చేది కనుక మన ఆత్మ సంబంధమైన జీవితంలో శ్రేష్టమైన బ్రతుకే దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితిలో నిరీక్షణతోను, ఫలభరితమైన జీవితంతోను, నిత్యత గురించి ఉన్నటువంటి ఆ నిశ్చయతోడు కూడా బ్రతకడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వి థాంక్ యూ లార్డ్. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప, నీ కరుణను బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభు కొద్ది సమయం నీ వాక్యం ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రం. దేవా, ఈ సువార్త ఫలమిచ్చేదిగా, నిరీక్షణ ఇచ్చేదిగా, మాలో దేవా నూతన ఫలాలు పుట్టించేదిగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. భిన్నమైన సువార్తకు అనేక మార్లు లొంగిపోయాం. క్షమించమని, మన్నించమని వేడుకుంటున్నాం. నిత్యతలో ఈ సువార్త ఎత్తు పట్టుకొని ఆకాశ భూమికి మధ్యలో ఎగురుచున్న దేవదూతను బట్టి దేవా నీకు స్తోత్రం. మహాశ్రమ కాలములో కూడా సువార్త ప్రకటించుటకు ఏర్పరచిన నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో కాపాడమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.